మిత్రమా, సుయోధన, అవనికి వెలుగునిచ్చే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించిన కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. ధాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా నిలిచే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మిత్రమా, నీ దయ ముందు నా జీవితం ఎంత? ఈ జన్మకే కాదు హితుడా, జన్మ జన్మలకి ఈ రాధేయుడు మీ విధేయుడే మిత్రమా. లేదు మిత్రమా, అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండమైన రాజ్యప్రాప్తి కలిగించి నీ ప్రాణాలను పణంగా పెట్టి నీకు తెలియని జూదాన్ని నీతోనే ఆడాను. స్నేహం అనే ముసుగులో ద్రోహం చేశారనే అపరాధ భావం అగ్నిజ్వాలలా నన్ను దహించి వేస్తుంది. క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ, నువ్వు. సుయోధన, అపురూప ఆదరణ కల్పించి అపరాధ భావం అంటావేంటి మిత్రమా? నీ ఔన్నత్యం అన్యులకు సాధ్యమా? నీచ కులమనే అగాధాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కలిగించినప్పుడు హక్కును చేర్చుకుని అనంతరత్న ఖచ్చిత సింహాసనాన్ని, అంగరాజ్యాన్ని గడి అయినా ఆలోచించకుండా నాకు అందించావు. ఆఖరి శ్వాస ఆసన్నమవుతుంది మిత్రమా. నీ ఒడిలో తల వాల్చటం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం.